సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కారులో ఢీ కొట్టి 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళి టోల్ గేట్ వద్ద వెలుగులోకి వచ్చిన అంశం అనమాట. సంగారెడ్డి జిల్లాలో మానవీయ ఘటన అయితే చూసుకుంది. అమానవీయ ఘటన. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో ఢీ కొట్టారు. గాయపడిన వ్యక్తిని కారు బంపర్తో లాక్కెళ్ళిపోయారనమాట. 4 కిలోమీటర్లు ఇలాగే ఈడ్చుకెళ్ళిపోయారు. ఆ అమానవీయ ఘటన మనకి సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బుదేరా ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల కానపురం మనకి తండాకు చెందిన మొగావత్ వెంకటేశం హైదరాబాద్ మియాపూర్లో ఉంటూ ఎల్ఎల్బి చదువుతున్నారన్నమాట. జహీరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి బైక్పై మియాపూర్కు పయనమయ్యారు. హైదరాబాద్ చెందిన రాజ్ కుమార్ కర్ణాటకలో గానుగాపూర్ దైవ దర్శనానికి వెళ్ళి కారులో తిరిగి వస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్ మండలం పరిధిలో ముంబై జాతీయ రహదారిపై వెంకటేశాన్ని వేగంగా ఢీకొట్టారు. దీంతో బైక్ పక్కకు పడిపోగా వెంకటేశం కారు బంపర్లో చిక్కుకున్నారు. ఆ విషయం తెలిసినా కూడా రాజ్ కుమార్ కారులో అలాగే 4 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. ఈ క్రమంలో లింగంపల్లి టోల్గేట్ వద్ద ఆగిన కారు మృతదేహం ఇరుక్కుపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోయిందనమాట. దీంతో టోల్గేట్ సిబ్బంది వచ్చి చోటగా మృతదేహం ఉన్న సంగతి వెలుగులోకి అయితే వచ్చింది. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట. సో ఈ విధంగా దారుణం అయితే ఒడిగట్టారన్నమాట. ఈ విధంగా తెలంగాణలో ఘోర ప్రమాదం అయితే సంభవించింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.